ఈయన చూడండి ఒకసారి. ఈ బొప్పను లాస్ట్ కామెడీతో క్లోజ్ చేద్దాం. అమ్మా బంగారు తల్లి విడుదల రజని, ఇక మీ పార్టీ ఎమ్మెల్సీ ఇడు. ఎమ్మెల్సీ అంటే పెద్దల సభకి మీరు పంపించారు, ఇటు పెద్ద మనిషి అనుకుని. తల్లి ఇటు మాట నమ్మ ఒకసారి. అలాగే సీఎం జగన్ గారు నా కొడకలారా అంటేనే గిలగిల కొట్టేసుకున్నారు. మీరు పైకి వెళ్ళిపోయి అందరికి ఆడవాళ్ళ దగ్గరికి సింపతి కొట్టడానికి ట్రై చేశారు. ఒక్క జగన్ ని కొట్టడానికి ఇంతమంది ప్రయత్నిస్తున్నారని డైరెక్ట్ గా మిమ్మల్ని కొట్టేయడానికే, మిమ్మల్ని ఏదో చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు అన్ని జాలికవులు చెప్పారు మీటింగ్ లో. ఒకసారి మీ ఓడు చిలకపలుకులు వినండి. ఇది ఎవడండి హెచ్ఐవి పేషెంట్ లాగా ఉన్నాడు, చూస్తుంటే మనిషి అలాగే ఉన్నాడు. నాకు మగం అంతా పాలిపోయింది, బ్లడ్ ఏమీ లేదు ఒంట్లో, ఏదో ఉంది మొత్తానికి హెల్త్ కంప్లైంట్. ఇడికి బుర్ర కూడా దొబ్బింది. ఇడికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. మీకు దమ్ము ఉంటే ఎవరా సన్నాసులు ఎవరో ఎదవలు ఈలాగా ఉంటా కదా, నేనే సన్నాసి. నేనే ఎవడా సన్నాసి ఎవడ ఎదలన్నా కదా పవన్ కళ్యాణ్ గారు, నేనే అని చెప్పాడండి. ఇడినట బాగుంది, భలే ఒప్పుకున్నావా దుబారు శ్రీనివాస్. నేనే నీకు అంటు ఎవరు కొట్టేపోతున్నారండి పోలీస్ స్టేషన్లోనే. అదే శ్రీనివాస్ అలా మూలు కాకున్నావే, కదలపోతున్నావు, షాక్ అయిపోయావా? ఎవరు పెద్ద అయినా బాగా కోపం వచ్చినట్టుంది. నువ్వు ఎమ్మెల్సీ కదయ్యా, నిన్ను కొట్టేయడానికి వస్తున్నాడు పోలీసు వాళ్ళు ఉండగానే ఏదో పని చేసావు? ఈ మాటల గురించేనా ఇలా తిట్టమని వచ్చేసారా జనాలు? ప్రజలు కొట్టేపోతున్నారా? చూడండి ఒకసారి వైసీపీ నాయకుల పరిస్థితి ఎలాగుందో. ప్రజలు తిరగబడిపోతున్నారు పోలీసు వాళ్ళ ముందే. పోలీసు వాళ్ళ ముందు ఒక ఎమ్మెల్సీ మీద ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి. ఆయన ఎంత కోపం వచ్చి ఉంటుంది ఆయనకి. అది చూడండి, మీకు ఈ మూల ఉండిపోయి ఇడిగో మాట్లాడతలేదు. నీ అమ్మ కొట్టిలా ఉన్నాడు, కొట్టి చంపేదిలా ఉన్నాడు ఏంట్రా బాబు అని. ఇలా ఉంది. ఇది వీళ్ళు నాయకులు. మనకి ఈ రాష్ట్ర పరిస్థితి ఈ స్థాయిలో ఉందండి. వీళ్ళు మళ్ళీ ఊరందరినీ విమర్శిస్తారు. వీళ్ళు మాజైన మీడియా కోసం, మీడియా విశ్లేషణ కోసం కేటాయించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆదర అభిమానాలు ఆశీస్సులు మాసైన మీడియా మీద ఇలాగే కొనసాగాలని హృదయపూర్వకంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి కామెంట్స్ సెక్షన్ ఒక్కసారి చూద్దాం. కత్రి నరేష్, నేను కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్లేస్లో ఉంటే గెలిచిన తర్వాత వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తా, రండి అందరూ కలిసి రాష్ట్రపతి పాలన చేద్దాం, రండి నా జన సైనికులు టీడీపీ సేనలు అని చెప్పి అడుగుతారటండి కత్రి నరేష్ గారు. అయితే ఆంజనేయ ప్రసాద్ గారు, భారతదేశంలో బానిస నాయకుల్లో అగ్రస్థానం జగన్దే. హోదా అడగం, నిధులు అడగం, పరిశ్రమలు అడగం, ఎంతకంటే బానిస బతుకుంటుందా? ఉండదండి. ఆల్రెడీ కొడిసారన్నా అన్నాడు మధ్యలో రామారావు. కొట్టరన్నా మీ పక్కూరైనా తమ్ముడు, కొట్టాలి తమ్ముడు, అలాంటి గట్టి కొట్టాలా. కొట్టాలంటే చట్టం చేతుల్లో తీసుకోకూడదు. వైసీపీ లపాకిలని పవన్ కళ్యాణ్ ఒక్కరోజు ర్యాగింగ్ చేశాడు. బాసు నువ్వు నిత్యం అత్యాచారం చేస్తున్నావు, పో జిల్లాకు ఒకటి రావాలి నీలాంటి దమ్మునోడు. సెల్లుడు బాసు, భలేవాడు బాసు, థ్యాంక్ యూ బాసు. సోమనాథ్ సోము అన్న, ఈ అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు న్యాయం జరగాలంటే నీ చేతిలో ఒక అధికారం ఉండాలి అంటాడు తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు, చూద్దాం తమ్ముడు, దేవుడు ఆదేశిస్తే ఎక్కడి దాకా వెళ్తాం. కానీ ఇప్పుడు మీ అందరి అభిమానం కూడా నా చేతిలో ఒక ఆయుధం ఉన్నట్టే. సాయి చంద్, పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు తోపు, ఇక ఎవడు ఆపుతాడు నిన్ను? ఇలాంటి తమ్ముళ్ళు అభిమానం ఉండగా నన్ను ఎవడు ఆపుతాడు తమ్ముడు? నెక్స్ట్ టైం టికెట్ రాదని పెళ్ళిళ్ళ బ్రోకర్గా తయారయ్యారు అంబటి. మీరు చెప్పిన ప్రతి విషయంలో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేదలకు అర్థం కాదు. నువ్వు సూపర్. రవీంద్ర కుమార్, సతీష్ దేశాల, గెలుపు శాశ్వతం అనుకుంటే ఓటమి పైకి వెళ్ళిపోయిందండి. అది ఓటమి తర్వాత ఏమైపోతారో మరి భరించలేరండి. ఉండరు, ఈ దేశంలో ఉండరు. రత్నబాబు అన, బ్రిటిష్ ప్రధాని గారు రాజీనామా చేసింది కాబట్టి సరిపోయింది. ఉచిత పథకాలు అమలై ఉంటే జగన్ ఫాలో అవుతున్న బ్రిటిష్ ప్రధాని. నిజమే తమ్ముడు, రత్నబాబు అలా కూడా ప్రచారం చేసుకుంటారు వీళ్ళు. పరీక్షలు చదివితే మార్కులు వస్తాయి, పరిస్థితులు చదివితే మార్పులు వస్తాయి. రోహిత్ మిస్టర్ లవ్లీ అటండి, బాగా రాశాడు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే జగన్ డబ్బుతో విదేశాలకు పారిపోతాడేమో. అలాంటి ఏం కుదరదు తమ్ముడు, దానికి వేరే దారులు ఉంటాయి. సరోజ లావణ్య ఎం, జగన్ అధికారం గద్దెక ముందు మా ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరీ గద్దె దిగుతాడు. అందుకే రాష్ట్రపతి పాలన ఉంటే బాగుండును. జగన్ భరించడం చాలా బాధగా ఉంది. మీ ఇల్లు కూడా తాకట్టేస్తారంటారా? వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్కి, పోలీస్ క్వార్టర్స్కి, తహసీల్దార్ ఆఫీస్కి దిక్కులేనప్పుడు మన ఇల్లు ఎంత అండి? మన ఇల్లు కూడా తాకట్టు పెట్టి అన్న డబ్బులు తెస్తాడు.
అన్న నేను ఎస్ఐ అవ్వలేకపోయాను. గుడ్ మ్యాన్ చెప్పాను కదా తమ్ముడు, మన బాధలు ఎలా ఉంటాయో. మన బాధలు వాళ్ళకి పట్టవు, వాళ్ళకి తెలియదు అసలు మనం ఎలా కష్టపడతాం. సారు మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతోంది. ఒక్క నిమిషం సార్, మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని, చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు రావాలి కదండి, కేసు కట్టే కాపీ ఇవ్వాలి కదండి, మాకు కాపీ ఇవ్వాలి. దాని మీద రిజిస్ట్రేషన్ జరిగింది. మీరు ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. సార్ రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది మేడం, అది నడుస్తుంది. అండర్ మేము ఇన్వెస్టిగేషన్ మీకు ఎవిడెన్స్ ఇచ్చాం కదండి. చెప్తాను కదండి మేడం, మీరు ఎవిడెన్స్ ఇచ్చిన దాంట్లో యాక్షన్ అనేది ఉంటుంది కదా, దానికి టైం పీరియడ్ ఉంటుంది. సోషల్ మీడియా కేసు అనేది మామూలు కట్టే కొట్టే సరే మాకు అది ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను. ఇది పాతది, కొత్తది పాతది కనెక్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఇచ్చాను సార్. ఇచ్చారు ఇంతకు ముందు పాత. అప్పుడు వచ్చి మాట్లాడదాం. ముందు కంప్లైంట్ ఇచ్చి వచ్చి మాట్లాడదాం. కంప్లైంట్ ఇచ్చారు, చూస్తారు. కాదు, అందరూ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ కి అందరూ ఇస్తారు. అందరూ ఇస్తారు. వీళ్ళందరూ అందరూ సోషల్ మీడియా మీద అందరూ ఇస్తున్నారు. కంప్లైంట్ కాదు, వీళ్ళందరూ మామూలు కాదు. అందరూ ఎంపీలు అందరూ గొడవ కాదండి. నేను కంప్లైంట్ ఎవరైతే ఇస్తారో సిఐ గారు అలా చేయమని చెప్పారు మేడం. సరే, ఓకే. మీరు రావచ్చు. కంప్లైంట్ అందరూ ఇస్తున్నారు. వీళ్ళందరూ ఎంపీపీలు, మండల్ కన్వీనర్లు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు ఉన్నారు, వైస్ ఎంపీపీలు. సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ ఇవ్వడానికి రానివ్వకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకునేది? అందరూ ఇస్తారు కంప్లైంట్, అందరూ ఇస్తారు. సార్ దగ్గరికి వెళ్ళి ఇది అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు. కంప్లైంట్ ఇవ్వడానికి ఏముంది, నలుగురు వెళ్తే ఏముంది. ఇప్పుడు అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినవరా? హోమ్ మినిస్టర్లు, సీఎంలు, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అందరూ వెళ్ళాల్సిందే. అందరూ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళలేదు. అందరూ వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వడానికి. అందరూ వెళ్ళాలి. కంప్లైంట్ ఇవ్వడానికి తాలిబాన్ లో ఉన్నాము మేమేమన్నా.